మన సురేంద్ర నాయుడు గారు ఆయన న్యాచురల్ ఇదనే కాదు, ఏ సంఘటన జరిగినా కూడా మన తొక్కిసలాట ఒకటే మిస్ అయ్యారు. ఆయన ఆ రోజు బెంగళూరులో ఉన్నారు, లేకపోతే అది కూడా మనకి ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేవాళ్ళు. ఆయన అదొక్కటే మిస్ అయ్యారు. ఇది జరిగిన సంఘటన, ఆయన ప్రత్యక్ష సాక్షి. ఎవరు వాళ్ళు వచ్చి అది కూడా నిజాయితీగా చెప్పారు. నలుగురు వెళ్ళారు, ఆ నలుగురిలో ఒకళ్ళంట చెయ్యి ఎత్తలేదు, అటు ఎత్తలేదు, ఇటు ఎత్తలా. ఓ ముగ్గురు తెలుగుదేశానికి వేస్తారు. తర్వాత వచ్చి ఈయన కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరారు. అది కన్ఫెషన్ బాక్స్ ఎక్కి మనం చూస్తుంటాం కదా, ప్రతి ఆదివారం కొన్ని చోట్ల జరుగుతుంటుంది. కన్ఫెషన్ బాక్స్ ఎక్కి క్షమాపణలు కోరటం, అలా కోరారు. నమస్తే అండి, వినిపిస్తుందా వాసుదేవన్ గారు? వినిపిస్తుందండి. సురేంద్ర నాయుడు గారు, ప్లీజ్ మీరు మధ్యలో మాట్లాడకుండా రాసుకొని తర్వాత సమాధానం చెప్తే బాగుంటుందని నేను ముందు మాటగా చెప్పుకోవాల్సి వస్తుంది. నాయుడు గారు ఇన్వాల్వ్ కాదు, ఎందుకంటే నేను ఒక్క మాట మాట్లాడగానే 10 మాటలు ముందు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. నాయుడు గారు మీరు ఆగండి, మాట్లాడేసేయండి. వాసుదేవన్ గారు కూడా ఆయనకి ఇచ్చేయండి. కాదు సుజాత గారు, మీరు కూడా నేను మాట్లాడేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకపోతే చేయలేదు కదా. మీరు మాట్లాడేప్పుడు ఆవిడేం మాట్లాడలేదు, ఊరుకోండి మీరు. నాయుడు గారు ఈ లోపల హావ్ సమ్ కప్ ఆఫ్ టీ అండి, మీరు టీ తాగుతుండండి, వినండి కాసేపు. ఒకటి ఏంటంటే, చాలా శ్రవణానందంగా నిన్నే ఒక సినిమా చూశారు, మహేష్ బాబు గారి సినిమా. ఎవరో చనిపోతుంటే, ప్రజలందరూ చనిపోతుంటే చాలా శ్రవణానందంగా ఉన్నట్టుగా విలన్ అనేటువంటి వ్యక్తి నటిస్తాడు. ఇప్పుడు ఆ పాత్రని సురేంద్ర నాయుడు గారు పోషిస్తున్నట్టుగా, జనాలు కొట్టుకు చస్తుంటే, ముసుగులేసి తీసుకెళ్లి కొడుతుంటే, ఏడుస్తుంటే శ్రవణానందంగా ఉన్నట్లుగా ఆ ఒక్కడు సినిమాలో, మహేష్ బాబు సినిమాలో విలను నటిస్తాడు చూడండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ సురేంద్ర నాయుడు గారు పోషిస్తున్నారు. సో మీరు మనుషులు కొట్టుకుంటుంటే, ముసుగులు వేసుకుంటుంటే, దెబ్బలాడుకుంటుంటే, ఒక అధికార పార్టీ అయి ఉండి శ్రవణానందంగా ఉందని చెప్పడం మీ మానవీయత కోణానికి, మీ గొప్పతనానికి నిదర్శనం సార్. ఏం చెప్తారు చెప్పండి. మీరు చేసిందే, మీరు అడ్డదారిలో వచ్చారు. ఈ రోజు ఢిల్లీలో ప్రచారం చేయడానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి వరకు ఆపుకి జిందాబాద్ జిందాబాద్ అన్నారు. ఈ రోజు వచ్చేసి ఆపుకి ముర్దాబాద్ ముర్దాబాద్ అంటున్నారు. ఢిల్లీ అంతా చంద్రబాబు నాయుడు గారిని, ఢిల్లీ యువత అంతా సోషల్ మీడియాలో ఏకి పెడుతుంది. ఎంత అవకాశవాదమైనటువంటి రాజకీయాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని. ఈయన అక్కడికి వెళ్ళి ఆయన ఆపు ముఖ్యమంత్రి, ఆయన ఆపు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్ గురించి, ఆయన బిల్డింగ్ల గురించి ఈయన మాట్లాడతాడు. ఈయన జూబ్లీ హిల్స్ లో ఉన్న బిల్డింగ్ కి కాకి కూడా దొరదు, దాన్ని కప్పి పెట్టుకొని ఉంచారు ఆయన. ఇక్కడ కరకట్ట మీద ఉన్న ఇంటికి అదొక ప్యాలెస్, దానికి కూడా ఎవరిని రానివ్వరు. ఇలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఆయన బిల్డింగుల మీద మాట్లాడతారు. ఈయనేంటో రోడ్డు మీద ఉన్నట్లుగా చెప్పడానికే నీతులు మీకు చెయ్యడానికి ఉండవు. దేవదేవుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఏదైతే కల్తీ లడ్డు అనేటువంటి ఒక నాటకానికి తెరదీశారో, కనీసం 100 రోజులు గడవక ముందే దేవదేవుడు మీతోటి క్షమాపణలు చెప్పించారు. అయినా మీకు మీరు చేసినటువంటి పాపాలకి క్షమాపణలు చెప్పించారు. మీరు చేసినటువంటి పాపాలకి దేవుడే క్షమాపణ చెప్పించారు. సరే, ఈ సబ్జెక్ట్ లోకి రండి. డిప్యూటీ మేయర్ ఎన్నిక సబ్జెక్ట్ లోకి రండి సుజాత గారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక సబ్జెక్ట్ లోకి వస్తే, మీరు ఈ రోజు ముసుగులేసి, వాసుదేవన్ గారు మీరు అధికార పక్షాన్ని అడుగుతున్నారా? ముసుగులేసి తీసుకెళ్లి గెలిపించాల్సిన అవసరం ఏంటని అధికార పక్షాన్ని అడుగుతున్నారా? వైసీపీని అడుగుతున్నారా? ఈ రోజు గెలిచింది వాళ్ళు. ఒక్క కార్పొరేటర్ లేనటువంటి స్థానంలో డిప్యూటీ మేయర్ కోసం ఎన్ని రకాల నాటకాలు వేసి దాన్ని చేజిక్కించుకున్నారో, దాని వల్ల మీరే అంటున్నారు 1 సంవత్సర కాలం కూడా లేనటువంటి దానికి ఇంత అరాచకం చేయవలసినటువంటి అవసరం ఏంటి అని. దాన్ని మీరు టీడీపీని ప్రశ్నిస్తుంటే, కానీ వాళ్ళు ఇవాళ శ్రవణానందంగా ఉంది, మేము బాగా ముసుగులేస్తున్నాము, మేము బాగా అరాచకం సృష్టించాము, మేము ప్రజల్ని, ఓటర్లని ఈ రకంగా తంతాము, ప్రజాస్వామ్యం మంట కలిసిపోయినా బాధ లేదు, జనరల్ ఎలక్షన్స్ వస్తే ఈవీఎంలు ఎత్తుకెళ్తాము, ఈవీఎంలు మేనేజ్ చేసి గెలుస్తాము, స్థానిక సంస్థలు వస్తే దౌర్జన్యాలు చేస్తాము, చేయలేకపోతే నిమ్మగడ్డ లాంటి వాడిని అడ్డం పెట్టుకొని వాయిదా వేయించుకుంటాము. చెప్పేది ఎంత పెద్ద మంచి ప్రజాస్వామిక విలువలు ఉన్నాయో, మీకు ఎంత మంచి ప్రజాస్వామిక విలువలు ఉన్నాయో తెలుస్తుంది సార్. ఎంత బాగా చెప్తున్నారంటే. ఈ సబ్జెక్ట్ లోకి రండి. ఆ ముగ్గురు ఒకే ఒక నిమిషం. సుజాత గారు మీరే సమాధానం చెప్పండి. సుజాత గారు మీరే సమాధానం చెప్పండి. మీకు ఒక ప్రజాస్వామ్యం లేదు, ప్రజలు లేరు, అధికారం లేదు, ఎవ్వరూ అవసరం లేదు. మీ కార్యకర్తలు
మీ కార్యకర్తలు రాష్ట్రం మీద పడి తాలిబాన్ల గుంపులాగా అటు మధ్యలో కుంభకోణం కానీ ఇసుకలో కుంభకోణం దగ్గర సుజాత గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆ ముగ్గురు కార్పొరేటర్లు ఎందుకు వెళ్ళి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వినండి వినండి సుజాత గారు వినండి, సుజాత గారు వినండి, నేను చెప్తున్నది వినండి, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సుజాత గారు, నేను చెప్పేది వినండి. సరే అయిపోయింది, నేను చెప్పేది వినండి. ఆ ముగ్గురు ఎందుకు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళి ఎందుకు పశ్చాత్తాపం ప్రకటించారా చెప్పండి. ఎందుకు, ఏమైంది? బెదిరించాడా కరుణాకర్ రెడ్డి ఏమన్నా ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆ ముగ్గురిని రాకపోతే తాడ తెస్తాను ఓడిపోయిన వాళ్ళు బెదిరిస్తారా వాసుదేవన్ గారు, గెలిచిన వాళ్ళు బెదిరిస్తారా, ఏమో ఏ లాలుచుందో తెలియదు ఆ ముగ్గురికి వాళ్ళు బెదిరిస్తారా చెప్పండి. మీరు ఎందుకు వెళ్ళారు? ఎందుకెళ్ళి కాళ్ళ మీద పడి బోర్ నెట్టి? అధికారం లేని వాళ్ళు బెదిరిస్తారా? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎందుకు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు భూమన కన్నా? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? ఇదివరకు మీ చేతిలో, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. దాంట్లో పెద్ద లాజిక్ ఉంది. అది కాదండి, బెదిరించగలుగుతారు. అధికార పక్షం బెదిరించగలుగుతుందా? అధికారం లేని పక్షం బెదిరించగలుగుతుందా చెప్పండి. సరికాదు, ఇదివరకు మీ చేతిలో, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. సరే నాయుడు గారు ఇప్పుడు బెదిరించింది వాళ్ళే అని ఎందుకు వెళ్ళారు? దానికి సమాధానం చెప్పండి. నేను అడిగిన ప్రశ్న అది కాదు. ఎందుకు వెళ్ళారు, ఏమైంది, అది ఒక్కటి చెప్పండి. ఆ ముగ్గురు ఎందుకు వెళ్ళారు మళ్ళీ భూమన్ గారి దగ్గరికి? ఎవరికి వెళ్ళారు అంటే కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అవును, మమ్మల్ని ఇలా ముసుగులేసి తీసుకెళ్లారండి, కుమ్మేశారు, చేతులెత్తా. ఆక్రందనలు మీకు చెవులకు ఇంపుగా ఉంటాయి. వాళ్ళు ఎమోషనల్ గా ఒక మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అసలు ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నిస్తున్నారు. తప్పే ఉందండి, అడగకూడదా? అనడం కరెక్టే. మీరు కార్పొరేటర్ని ముసుగులేసి తీసుకెళ్లిపోవడం, అజ్ఞాతంలోకి తీసుకెళ్లిపోవడం కరెక్టే. వాళ్ళని తన్ని ఎరగదన్ని ఓట్లు వేయించుకోవడం కరెక్టే. కానీ ఈయన మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాత్రం ఏడవకూడదంట. అదేనా మీరు చెప్పేది? వాళ్ళు అడుగుతున్నారు, జనం కూడా అడుగుతున్నారు. ఎందుకు వెళ్ళారనేది తప్పే ఉందండి. జనాలకు సందేహాలు ఉంటాయి, అడుగుతారు. ఒకటి సీక్వెన్స్ లో మొదటగా ముసుగులేసి తీసుకెళ్లిన మాట వాస్తవం. ఎవరు తీసుకెళ్లారు? అధికార పార్టీ వాళ్ళు తీసుకెళ్లారు. మీరు అడగవలసింది వాళ్ళని కదా. అయిపోయింది, వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పాలని చెప్పారు. వాళ్ళకున్న నెరేటివ్ వాళ్ళకున్నది వాళ్ళు చెప్పారు. ఎలా ఉందంటే తల్లినందుకు బొగుడు తల్లినందుకు ఆడపడిచి ఏడ్చినందుకు నవ్వినందుకు మాకు కోపం వచ్చింది అన్నట్టు ఉంది ఇప్పుడు. రైట్. ఇంకొక ఆస్పెక్ట్ అండి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో మీ నాయకులతో మాట్లాడుతూ మెడికల్ సీట్లు వస్తాయంటే మాకు అక్కర్లేదని చెప్పేసి గవర్నమెంట్ లెటర్ రాసిందని. నేను నిజంగానే మీరు తీసుకొచ్చేసినట్టు వాళ్ళు అక్కర్లేదని రాసినట్టు ఇదంతా తతంగా నడిచిందండి. ఎందుకు ఒక ప్రభుత్వం మెడికల్ సీట్లు వస్తాయంటే ఎందుకు వద్దంటుందండి? మీరు ఎలా లాజిక్ మిస్సారు సుజాత గారు? అది వాసుదేవన్ గారు, మెడికల్ సీట్లు ఎవరు ఇవ్వాలండి? ఎవరు ఇవ్వాలి మెడికల్ సీట్లు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరు ఇవ్వాలి? ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన దాదాపుగా 10 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కనీసం పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా క్యాన్సిల్ చేపించింది ఎవరో లెటర్ రాసి? చంద్రబాబు నాయుడు గారు కాదా? పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీని ఈ రోజు మెడికల్ కాలేజీ సీట్లు రాక డాక్టర్ చదవలేక పిల్లలు ఆస్ట్రేలియాలు, అమెరికాలు, రష్యాలు, ఉగాండాలు ఎక్కడ పడితే అక్కడ పోయి చదువుకుంటున్నారు. ఎందుకంటే ఉంది రాష్ట్రం ఎందుకు ఉంది? పిల్లలకి మెడికల్ కాలేజీలు కూడా ఇవ్వాలని దరిద్రం. ఏం దరిద్రం ఇది? పిల్లలు దేశాలు పట్టుకుపోయి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి తల్లిదండ్రులకి దూరంగా ఉండి చదువుకుంటున్నారు. దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు 10 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి మాకు అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు కేంద్రానికి. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాశారు, మాకు మెడికల్ కాలేజీలు అవసరం లేదని. ఎందుకు రాశారు నాయుడు గారు? నిజంగా అట్లా రాయరే జనరల్గా ఆయన సురేంద్ర నాయుడు గారు. ఆయన ప్రోగ్రెస్ని ఇన్వైట్ చేసే వ్యక్తి. ప్రగతి కావాలి, జనం డెవలప్ కావాలని నిరంతరం నిద్రలో కూడా కాంక్షించే వ్యక్తి. ఆయన ఎందుకు రాస్తారండి? వీళ్ళ అభియోగం నాకు దాంట్లో అర్థం కాటల్లా వాళ్ళు చేస్తున్న అభియోగంలో. వాళ్ళ దగ్గర నేను ఏదైనా కూడా ఆధారాలు పెట్టుకొని నేను మాట్లాడతా. ఒక సెకండు ఇంతకు ముందు సుజాత చెప్పింది ముసుగులేసుకొని తీసుకెళ్లారు అని. దమ్ముంటే వాళ్ళు తిరుపతిలో ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించమని చెప్పండి. మన 99 ఛానల్ రిపోర్ట్ని పంపిద్దాం. వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చేసారు ఆల్రెడీ. ఎవరు లేరు వాళ్ళ దగ్గర ఇంకా?
నేను వస్తా కాదు, ముసుగేసుకొని తీసుకెళ్లారు అంటున్నారు కదా, ముసుగేసుకొని తీసుకెళ్లారా, వాళ్ళ సొంతంగా వాళ్ళే వచ్చి ఓటు వేసిన తర్వాత మళ్ళా తిరిగి అక్కడ పోయి సచ్చీలతను ప్రవర్తించుకునేదానికి, అది కూడా ఎందుకు పోయినది చెప్పనా సార్, నేను గమ్మత్తైన విషయం, నెక్స్ట్ మంత్ మేయర్ ఎలక్షన్ జరుగుతుంది. నెక్స్ట్